అల్లుడు గారు అల్లుడు గారు మరిది గారు మరిది గారు బాగారు బాగారు మనవడా 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 అమ్మా మహా రామ్మా అక్కడే ఆగిపోయావే. మీ నాన్నగారు నీకోసం ఈ చీర కొని తెచ్చాను, తీసుకో. ఏమండి ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ కలర్ నీ బాడీకి చాలా బాగా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ. 1 minute. రండి అల్లుడు గారు రండి కూర్చోండి. అంత మర్యాద అక్కర్లేదు, మీరు కూర్చోండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఒకటేంటి అల్లుడు గారు, ఎన్నైనా అడగండి. ఏం లేదు, మీ ఆవిడకి చీరలో నగలు ఎవరు కొంటుంటారు? అదేం ప్రశ్న అల్లుడు గారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. జనరల్గా ఇద్దరు వెళ్ళి కొంటాం, అప్పుడప్పుడు వాళ్ళే కొనుక్కుంటారు. ఎవరు కొన్నా మీ డబ్బుతోనేగా కొనేది. న్యాచురల్లీ. మరి నా భార్యగా పెద్ద మనిషి చీర ఎందుకు కొన్నట్టు? అదేంటి అల్లుడు గారు, కన్న తండ్రి కూతురు చీర కొనడంలో తప్పే ఉంది. అదిగో మీరు అదే మాట. మహా మొన్నటి వరకు మీ ఇంటి ఆడపిల్ల ఉండొచ్చు, ఆయన కూతురు ఉండొచ్చు, కానీ ఇప్పుడు తన నా భార్య. నా భార్యకి ఏది ఇష్టమో ఏదా ఇష్టమో, ఏ పట్టు పెడితే నొప్పుతుందో, ఏ చీర కడితే బాగుంటుందో డిసైడ్ చేయాల్సింది నేను. తన అవసరాలు తెలుసుకోవడం భర్తగా నా బాధ్యత, అవునా కదా? అది నిజమే అనుకోండి. మరి అలాంటప్పుడు ఆయన చీర కొండంలో అర్థం, ఆయన దృష్టిలో నేను కనీసం పెళ్ళానికి చీర కూడా కొనలేని దత్తమనేగా. బజార్లో కొనే గొడ్డు విలువ తెలుసుకున్నంత మాత్రం సరిపోదండి. ఇంట్లో ఉన్న మనుషులకు విలువ ఎలా ఇవ్వాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఆ విషయం ఈ పెద్ద మనిషికి అర్థమయ్యేలా చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఇంట్లో జరగటానికి వీల్లేదు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. మంగమ్మ ఇలారా. ఏంటి బాబు గారు? ఈ చీర తీసుకో. నాకెందుకు బాబు ఇది ఖరీదేసారా? మీ పెద్దయ్య గారే తెచ్చారు, తీసుకో. ఏం పర్లేదు, తీసుకో. మంగి ఆ చీర దీని మీద వేయి. మహా, నేను తప్పు చేశానా? లేదు మురళి, ఇందులో నీ తప్పేం లేదు. నా స్వార్థం కోసం నిన్నిక్కడికి నేను బలవంతంగా తీసుకొచ్చాను. నాన్నగారు నిన్ను అవమానించారు, నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు, అంతే. యూర్ రైట్ మహా. నువ్వు బాధపడుతున్నట్టుగానే ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఆకలితో ఉన్నవాడికి ఒకేసారి పంచపక్ష ప్రమాణాలు దొరికినట్టు అనాథనైన నేను ఇంతమంది బంధువుల్ని, వాళ్ళ ఆప్యాయతల్ని చూసేసరికి దీన్ని భర్తగా నటించడానికి వచ్చానన్న సంగతి మర్చిపోయి వాళ్ళకి దగ్గరైపోయారు. పాపం వాళ్ళకి నిజం తెలియక నన్ను అంతగానే ప్రేమించారు. నేను చేస్తున్న తప్పేంటో ఎప్పటికీ నాకు అర్థమైంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నేను వెళ్ళిపోయిన రోజున ఆ మంచి మనసులు నా గురించి బాధపడకూడదు. నేను ఈ రోజు ఇలా ప్రవర్తించానంటే అది మీ నాన్నగారి మీద గౌరవం లేక కాదు. చేతులెత్తి నమస్కరించాల్సిన ఆయన్ని అవమానించినట్టు నటిస్తే అందరూ నన్ను అసహించుకుంటారని అలా చేశాను. నీ వెళ్ళిపోయిన రోజున ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయిందని అందరూ ఫీల్ అవ్వాలి. ఒక మంచి మనిషిని బతుకులోంచి వెళ్ళిపోయాడని కాకుండా నువ్వు నరకం నుంచి బయటపడ్డావని అందరూ ఆనందపడాలి. అదే నాకు కావాలి. అందుకే అలా చేశాను. ఈ విషయం నీకు చెప్పకుండా చేసినందుకు నన్ను క్షమించు. ఏంటి అడావిడి?
ఏదో సచ్చినోడా పెళ్ళే పిల్లలుందని పెళ్లి చేసుకుంటానటవా నిన్ను నీ జిమ్మడిపోను సచ్చినోడా సభాష్ మనోడా నీలాంటి అల్లుడు దొరికినందుకు మేము చాలా గర్వపడుతున్నామయ్యా. అవునయ్యా, అమ్మాయి ఇంటికి గుల్ల చేయడానికి వచ్చేవాడే అల్లుడు అనుకునే ఈ రోజుల్లో అత్తింటి సొమ్మ అజీర్తి చేస్తుందనుకునే నీలాంటి మొగుడు దానికి దొరకడం నిజంగా దాని అదృష్టం కాదయ్యా. ఏదో కోపంలో పెద్దోడు చీర తగలబెట్టాడే కానీ నేను వివరంగా చెప్పిన తర్వాత వాడు అర్థం చేసుకున్నాడు. ఓహో, మీరు అలా వివరించారా బామ్మగారు? మరి వాడితో మాట్లాడే ధైర్యం ఈ ఇంట్లో నాకంటే ఇంకెవరికి ఉంది? నా బంగారు బామ్మ. నీకంటేనా మనవడా? అమ్మగారు నీకు ఉత్తరం వచ్చిందమ్మా. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజీ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్ లో